హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ వీడియోలో మనం ఫార్మా సెక్టార్కి సంబంధించిన ఒక రెండు మోనోపోలీ స్టాక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ రెండు మోనోపోలీ స్టాక్స్ ఆల్రెడీ హిస్టారికల్గా మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చిన ఫ్యూచర్లో కూడా మనకి ఇదే రకమైన మల్టీబ్యాగర్ రిటర్న్స్ రానున్న 10 సంవత్సరాల్లో మళ్ళీ ఇవ్వడానికి ఛాన్సెస్ చూపిస్తూ ఉన్నాయి. సో ఈ కంపెనీస్ గురించి మనం తెలుసుకోవడం కోసం ఈ వీడియోలో ఫార్మా ఇండస్ట్రీ యొక్క బ్రేకప్ గురించి అండ్ ఆ రెండు స్టాక్స్ గురించి అండ్ దాని యొక్క వాల్యుయేషన్స్ ఏ లెవెల్లో మనం బై చేస్తే బెస్ట్ రిటర్న్స్ వస్తాయి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఫార్మా ఇండస్ట్రీ యొక్క బ్రేకప్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ మార్కెట్లోకి ఏదైనా ఒక మెడిసిన్ రావాలి అని అంటే ముందు దాని యొక్క కెమికల్ ఫార్ములేషన్స్ ని కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఫస్ట్ టైం ఎప్పుడైతే కోవిడ్ ఎఫెక్ట్ అయిందో అలాంటప్పుడు కోవిడ్ కి వ్యాక్సిన్ కావాల్సి వచ్చింది. సో రకరకాల కంపెనీస్ వ్యాక్సిన్ తయారు చేయడానికి రకరకాల ఫార్ములేషన్స్ తో టెస్ట్ చేస్తూ డిఫరెంట్ వ్యాక్సిన్ ని కనుక్కున్న కంపెనీస్ మనం అబ్జర్వ్ చేస్తే మోడర్నా, ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్, ఆస్ట్రాజెన్కా ఇలా మనకి రకరకాల కంపెనీస్ డిఫరెంట్ కెమికల్ ఫార్ములేషన్స్ తో వ్యాక్సిన్ ని కనుక్కున్నాయి. సో ఇలా ఏదైనా ఒక కంపెనీ ఒక కెమికల్ ఫార్ములేషన్ కనుక్కోవడం ద్వారా ఒక డిసీజ్ ని తగ్గిస్తుందో దాన్ని మనం ఇన్నోవేటర్స్ అని అనుకోవచ్చు. అయితే యూజువల్ గా ఇన్నోవేటర్స్ ఫస్ట్ టైం ఆ మెడిసిన్ కనుక్కున్నారు కాబట్టి దాదాపుగా 15 to 20 years వరకు వాళ్ళకి పేటెంట్ రైట్స్ ఉంటాయి అన్నమాట. సో యూజువల్ గా ఇలాంటి మెడిసిన్ మార్కెట్ లో చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి హై ప్రైజెస్ కి సెల్ చేస్తూ ఉంటారు. అయితే ఇలా టోటల్ మన వరల్డ్ లో దాదాపుగా 100 కెమికల్ ఫార్ములేషన్స్ కొత్తగా కనుక్కుంటే అందులో దాదాపుగా 60% ఆఫ్ ది ఇన్నోవేషన్స్ అనేవి స్మాల్ కంపెనీస్ నుంచి వస్తున్నాయి అండ్ లార్జ్ కంపెనీస్ నుంచి కేవలం 40% మాత్రమే ఉంటున్నాయి. సో ఇక్కడ స్మాల్ అండ్ లార్జ్ అని ఎందుకు డిఫరెన్షియేట్ చేశాము అంటే ఏవైతే బిగ్ కంపెనీస్ లైక్ ఫైజర్, జేఎన్జే, ఆస్ట్రాజెన్కా ఉంటాయో అవి వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోగలవు. బట్ చిన్న కంపెనీస్ వాటి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే హెవీ క్యాపెక్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో యూజువల్ గా ఇలాంటి చిన్న కంపెనీస్ ఓన్ క్యాపెక్స్ పెట్టి ఆ ప్రొడక్ట్ ని క్లినికల్ రీసెర్చ్ కి తీసుకువెళ్ళి తర్వాత నెక్స్ట్ ప్రొడక్షన్ లెవెల్ కి తీసుకెళ్లి మార్కెటింగ్ చేసి సెల్ చేయడం కంటే కూడా నెక్స్ట్ లెవెల్లో ఈ కెమికల్ ఫార్ములేషన్స్ ని సిఆర్ఓ టీమ్ కి అప్పగిస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఆర్ఓ అంటే క్లినికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లేదా కాంట్రాక్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అని అనుకోవచ్చు. సో వీళ్ళ యొక్క పని ఏంటి అంటే ఇన్నోవేటర్స్ కనిపెట్టిన కెమికల్ ఫార్ములేషన్స్ ని ల్యాబ్ టెస్టింగ్ అండ్ అలాగే క్లినికల్ టెస్ట్ చేస్తూ రకరకాల R&D వర్క్స్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. సో వన్స్ ఈ ల్యాబ్ టెస్ట్ అండ్ అలాగే క్లినికల్ టెస్ట్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఆ కెమికల్ ఫార్ములేషన్ యొక్క అప్రూవల్స్ కి వెళ్తారు. వన్స్ అలాంటి కెమికల్ ఫార్ములేషన్స్ అప్రూవ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ లో CDMO కంపెనీస్ వాటిని డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. సో CDMO అంటే కాంట్రాక్ట్ డెవలప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్స్. సో ఒక మెడిసిన్ కొత్తగా మార్కెట్లోకి మనకి రావాలి అని అంటే ఇన్నోవేటర్స్ ముందుగా దాని యొక్క కెమికల్ ఫార్ములేషన్స్ కనుక్కుంటే సిఆర్ఓ టీమ్ దాని యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తూ ల్యాబ్ టెస్ట్ అండ్ క్లినికల్ టెస్ట్ చేసిన తర్వాత CDMO కంపెనీస్ దాని యొక్క డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. సో ఇలా మనం ఒక ఫార్మా ఇండస్ట్రీ యొక్క బ్రేకప్ ని అర్థం చేసుకోవచ్చు. అయితే రీసెంట్ గా చాలా వరకు క్రామ్స్ కంపెనీస్ కూడా ఎస్టాబ్లిష్ అయ్యాయి. సో క్రామ్స్ కంపెనీ అంటే బోత్ CRO అండ్ CDMO ఇద్దరు చేసే వర్క్స్ ని రెండింటిని కలిపి చేసే కంపెనీస్ ని మనం క్రామ్స్ కంపెనీస్ అనుకోవచ్చు. అంటే వీళ్ళు ల్యాబ్ టెస్ట్, క్లినికల్ టెస్ట్ అండ్ అలాగే డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేస్తూ ఉంటారు. సో ఓవరాల్ గా ఈ CRO కానీ CDMO కానీ క్రామ్స్ కానీ మనకి జనరిక్ మెడిసిన్ చేస్తూ ఉంటారు. ఎట్ ది సేమ్ టైం ఇన్నోవేటర్స్ మెడిసిన్స్ కూడా చేస్తూ ఉంటారు. అయితే మనం జనరిక్ మెడిసిన్స్ గురించి ఇక్కడ పట్టించుకోవట్లేదు అండ్ జనరిక్ మెడిసిన్ బిజినెస్ గురించి మాట్లాడుకోవట్లేదు. కేవలం ఇన్నోవేటర్స్ మెడిసిన్ లో మోనోపోలీ స్టాక్స్ గురించి మాత్రమే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఎందుకు అలాగా అంటారా? ఎప్పుడైతే మనం జనరిక్ మెడిసిన్ అంటున్నామో అలాంటప్పుడు చాలా మంది కాంపిటీటర్స్ ఉంటారు. మనకి చాలా ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఉన్నాయి, రకరకాల కంపెనీస్ CRO అండ్ CDMO వర్క్స్ చేస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా జనరిక్ మెడిసిన్ తయారు చేసేవే. యూజువల్గా జనరిక్ మెడిసిన్ అనేది కాస్ట్ తక్కువ ఉండడం వల్ల కస్టమర్స్ చాలా హ్యాపీగా ఉంటారు, కానీ బిజినెస్ ఓనర్స్కి పెద్దగా ప్రాఫిట్స్ రావన్నమాట. బట్ వెరాజ్ ఇన్నోవేటర్ మెడిసిన్కి కాంపిటీటర్ లేకపోవడం వల్ల ఎక్కువ ప్రైజెస్కి సెల్ చేయగలుగుతారు. అందుకని వీళ్ళకి హై ప్రాఫిట్ మార్జిన్స్ ఉంటాయి అండ్ అట్లీస్ట్ ఒక 20 years వరకు ఈ కంపెనీస్ కి కాంపిటీషన్ ఉండదు అండ్ దాదాపుగా ఒక 20 years వరకు మోనోపోలీ కంపెనీస్ గా ఈ కంపెనీస్ అనేవి మంచి గ్రోయింగ్ ఫేజ్ లో ఉంటాయి. సో అందుకనే మనం జనరిక్ మెడిసిన్ కి సంబంధించిన CRO, CDMO అండ్ క్రామ్స్ కంపెనీస్ ని కన్సిడర్ చేయట్లేదు. ఎందుకంటే గ్రోయింగ్ ఫార్మా డిమాండ్ తో ఆ కంపెనీస్ పెరుగుతూ ఉన్నా కూడా లో ప్రాఫిట్ మార్జిన్స్ తో గ్రో అవుతూ ఉంటాయి. వెరాజ్ ఈ ఇన్నోవేటర్ కంపెనీస్ యొక్క CRO అండ్ CDMO కంపెనీస్ హై ప్రాఫిట్ మార్జిన్స్ తో గ్రో అవుతాయి కాబట్టి స్టాక్ మార్కెట్ లో వీటి
షేర్ ప్రైజెస్ అనేవి ఫాస్ట్ గా పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే మనం CRO అండ్ CDMO బిజినెస్ కి సంబంధించిన ఈ రెండు మోనోపోలీ స్టాక్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. అందులో మనం డిస్కస్ చేసుకోబోయే ఫస్ట్ స్టాక్ సింజిన్ ఇంటర్నేషనల్. 1993లో స్టార్ట్ అయిన ఈ సింజిన్ ఇంటర్నేషనల్ యాజ్ ఎ CRO కంపెనీగా స్టార్ట్ అయినా కూడా యాజ్ ఆన్ డేట్ ఇది బోత్ CRO అండ్ CDMO వర్క్స్ చేస్తూ ఉంది. అంటే రీసెర్చ్ రిలేటెడ్ వర్క్స్ చేస్తుంది, అట్ ది సేమ్ టైం డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేస్తూ ఉంది. మీరు బయోకాన్ అనే కంపెనీ యొక్క నేమ్ వినే ఉంటారు. ఈ సింజిన్ ఇంటర్నేషనల్ బయోకాన్ యొక్క సబ్సిడరీ కంపెనీ. సో ఈ సింజిన్ ఇంటర్నేషనల్ యాజ్ ఎ CRO బిజినెస్ డిస్కవరీ సర్వీసెస్ అండ్ అలాగే డెడికేటెడ్ R&D సెంటర్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంది. అండ్ అలాగే యాజ్ ఎ CDMO బిజినెస్ డెవలప్మెంట్ సర్వీసెస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంది. డిఫరెంట్ సెగ్మెంట్స్ నుంచి రకరకాల వరల్డ్ లో బెస్ట్ కస్టమర్స్ ఈ సింజిన్ ఇంటర్నేషనల్ కి ఉన్నారు. లార్జ్ అండ్ మిడ్ సైజ్డ్ బయోఫార్మాతో పాటు ఎమర్జింగ్ బయోఫార్మా కంపెనీస్ కి కూడా CRO అండ్ CDMO వర్క్స్ సింజిన్ ఇంటర్నేషనల్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అలాగే కేవలం నార్మల్ ఫార్మాసిటికల్సే కాకుండా యానిమల్ హెల్త్, అగ్రోకెమికల్స్ అండ్ అలాగే కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కూడా CRO అండ్ CDMO వర్క్స్ చేస్తూ ఉంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే చాలా మందికి ఫేవరెట్ కంపెనీ అయిన హిందుస్థాన్ యూనిలివర్ కూడా ఈ కంపెనీ యొక్క వన్ ఆఫ్ ది కస్టమరే. అండ్ మేజర్ గా ఈ కంపెనీ యొక్క ఇన్నోవేటర్స్ ని అబ్జర్వ్ చేస్తే బ్రిస్టాల్, బ్యాక్స్టర్ అండ్ అలాగే ఆమ్జన్ అనే కంపెనీస్ వాళ్ళ యొక్క పేటెంటెడ్ ప్రొడక్ట్స్ ని ఈ కంపెనీస్ ద్వారానే రీసెర్చ్, డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉన్నాయి. అండ్ సింజిన్ ఇంటర్నేషనల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే డేటా డ్రివెన్ టెక్నాలజీ ప్లాట్ఫామ్స్ ని యూజ్ చేస్తూ డిజిటైజేషన్, ఆటోమేషన్ ని యూజ్ చేసుకుంటూ డేటాని ఈజీగా ప్రాసెస్ చేస్తూ కంపెనీ యొక్క సేల్స్ అండ్ ప్రాఫిట్స్ అనేది కంటిన్యూస్ గా గ్రో చేసుకుంటూ ఉంది. సో టెక్నాలజికల్ గా కూడా ఈ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది కంపేర్ టు పీర్స్ చాలా బెటర్ గా ఉంది. అండ్ ఈ కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేస్తే FIS యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది ఇందులో పెరుగుతూ ఉంది అండ్ DIS యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది ఇందులో మనకి తగ్గుతూ కనపడుతూ ఉంది. అండ్ సింజిన్ ఇంటర్నేషనల్ యొక్క ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ అబ్జర్వ్ చేస్తే 2018లో ఈ కంపెనీ యొక్క సేల్స్ దాదాపుగా 1484 కోట్ల నుంచి 2657 కోట్ల దాకా ఇంక్రీజ్ అయింది. ఇదే టైంలో ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ 305 కోట్ల నుంచి 421 కోట్ల దాకా ఇంక్రీజ్ అయింది. సో కన్సిస్టెంట్ గా ఈ కంపెనీ యొక్క సేల్స్ అండ్ అలాగే ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అవ్వడం మనకు కనపడుతూనే ఉంది. బట్ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిన వన్ ఆఫ్ ది నెగిటివ్ పాయింట్ ఏంటి అంటే కంపెనీ సేల్స్ ఎవ్రీ ఇయర్ దాదాపుగా 15 to 16% ఇంక్రీజ్ అవుతుంటే కంపెనీ యొక్క ప్రాఫిట్స్ మాత్రం జస్ట్ 8 to 9% మాత్రమే ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. సో ఈవెన్ దో ఈ బిజినెస్ యొక్క ప్రాస్పెక్ట్స్ అనేవి చాలా బెటర్ గా ఉన్న ఫినాన్షియల్స్ గనక మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఈ కంపెనీ కొంచెం స్లో గ్రోయింగ్ కంపెనీగా కనపడుతూ ఉంది. సో అందుకనే ఎప్పుడైనా సింజిన్ ఇంటర్నేషనల్ ని బై చేయాలి అని అనుకుంటే ఏదైనా ఒక పెద్ద ఫాల్ వచ్చిన తర్వాత డీప్ డిస్కౌంట్ లో దొరికితే మాత్రమే బై చేయడం మంచిది. సో ఈ వీడియోలో నెక్స్ట్ స్టాక్ గురించి మనం డిస్కస్ చేసుకోబోయే ముందు ఈ వీడియోలో కంటెంట్ గనక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో అండ్ ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ గా ఉంటుంది అని అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ తెలుగు స్టాక్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన నెక్స్ట్ స్టాక్ వచ్చేసి సువెన్ ఫార్మాస్యూటికల్స్. సో ఇందాక మనం డిస్కస్ చేసుకున్న సింజిన్ ఇంటర్నేషనల్ అనేది CRO స్టాక్ గా స్టార్ట్ అయితే సువెన్ ఫార్మా మాత్రం యాజ్ ఎ CDMO స్టాక్ గా స్టార్ట్ అయ్యి గ్రో అవుతూ ఉంది. సో యాజ్ ఎ CDMO కంపెనీ సువెన్ ఫార్మాస్యూటికల్స్ ప్రాసెస్ రీసెర్చ్, కస్టమ్ సింథటిక్స్, ఫార్ములేషన్స్ అండ్ డెవలప్మెంట్ అండ్ అలాగే క్లినికల్ సప్లైస్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్యాకేజింగ్ చేస్తూ ఉంటుంది. అండ్ సువెన్ ఫార్మాస్యూటికల్స్ యొక్క బిజినెస్ ఫోకస్ మనం అబ్జర్వ్ చేస్తే NCE బేస్డ్ CDMOలో ఎక్కువగా ఇది వర్క్ చేస్తూ ఉంది. సో ఏంటి NCE అంటారా? న్యూ కెమికల్ ఎంటిటీస్. అంటే ఇన్నోవేటర్స్ తయారు చేసిన ఫార్ములేషన్స్ ఉంటాయి కదా, సో వాటి కోసం CDMO వర్క్స్ చేస్తూ ఉంది. సో ఇందాక మీరు చూసారు కదా, జనరిక్ మెడిసిన్ చేస్తే ఎక్కువ ప్రాఫిట్ మార్జిన్స్ వస్తాయా లేదా ఇన్నోవేటర్ మెడిసిన్స్ కి ఎక్కువ ప్రాఫిట్ మార్జిన్స్ వస్తాయా? ఆబ్వియస్ గా ఇన్నోవేటర్ మెడిసిన్స్ కే ఎక్కువ ప్రాఫిట్ మార్జిన్స్ వస్తాయి కదా. అందుకనే NCE బేస్డ్ CDMO వర్క్స్ చేయడం ద్వారా సువెన్ కంపెనీకి నార్మల్ ఫార్మాస్యూటికల్ కంటే కూడా ఆల్మోస్ట్ డబుల్ ప్రాఫిట్ మార్జిన్స్ ఎర్న్ చేయగలుగుతుంది. అందుకనే సువెన్ యొక్క బిజినెస్ డ్రైవర్స్ గా మేజర్ గా ఈ కంపెనీ యొక్క ఇన్నోవేటర్ కంపెనీస్ ని చెప్పుకుంటూ ఉంటారు. సో సువెన్ ఫార్మాస్యూటికల్స్ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేస్తే 60% ప్రమోటర్ హోల్డింగ్ ఉంటే FIS యొక్క హోల్డింగ్ మనం అబ్జర్వ్ చేస్తే 2020 నుంచి కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అవుతూ యాజ్ ఆఫ్ నౌ 8.56 దాకా FIS హోల్డింగ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. అండ్ అలాగే సిమిలర్ గా DIS హోల్డింగ్ కూడా మనకి 2020 నుంచి కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అవుతూ ఉంది. కేవలం పబ్లిక్ మాత్రమే ఈ షేర్ రోజు రోజుకి పెరగడం చూసి ఆఫ్లోడ్ చేస్తూ అంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ ఉన్నారు. బట్ ఈ కంపెనీలో హెవీ గ్రోత్ ఉంది. యాజ్ ఆఫ్ నో మనం ఇప్పుడు అబ్జర్వ్ చేసిన ఈ రెండు కంపెనీస్ లో నా పర్సనల్ ఫేవరెట్ షేర్ కనుక అడిగితే ఆబ్వియస్ గా నేను సువెన్ ఫార్మాస్యూటికల్స్ నే సెలెక్ట్ చేసుకుంటాను. ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్స్ మనం అబ్జర్వ్ చేసిన 2019లో 378 కోట్ల సేల్స్ ఉన్న ఈ కంపెనీ
2022లో అంటే కేవలం 3 సంవత్సరాల్లో దాదాపుగా 4 రెట్లు ఎక్కువ సేల్స్ రికార్డ్ చేసింది. అండ్ ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ కూడా దాదాపుగా 100 కోట్ల నుంచి 454 కోట్ల దాకా ఇంక్రీజ్ అయ్యాయి. సో క్లియర్గా ఈ కంపెనీ యొక్క సేల్స్ అండ్ అలాగే ప్రాఫిట్స్ కూడా వెరీ ర్యాపిడ్ పేస్లో పెరగడం వల్ల ఈ షేర్ ప్రైజెస్ కూడా అలాగే రాకెట్ అవుతూ ఉన్నాయి. సో ఫైనల్గా ఈ రెండు కంపెనీస్ యొక్క వాల్యుయేషన్స్ అబ్జర్వ్ చేయడం కోసం కొన్ని బ్రోకరేజ్ రిపోర్ట్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ఐసిఐసిఐ సెక్యూరిటీస్, మోనార్క్ నెట్వర్క్ క్యాపిటల్ లిమిటెడ్ అండ్ అలాగే డోలట్ క్యాపిటల్ వీళ్ళందరూ కూడా 500 to 600 రేంజ్ మధ్యలో ఉన్నప్పుడు సింజిన్ ఇంటర్నేషనల్ కి బై కాల్స్ ఇస్తూ ఉన్నారు. అండ్ వాళ్ళ టార్గెట్స్ దాదాపుగా 710 నుంచి 780 దాకా ఉంటున్నాయి. అండ్ సిమిలర్ గా సువెన్ ఫార్మాసిటికల్ యొక్క బ్రోకరేజ్ రిపోర్ట్స్ అబ్జర్వ్ చేసిన జిఎన్పి పరిబాస్, ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఈ రెండు కంపెనీస్ కూడా సువెన్ ఫార్మాని బై అండ్ హోల్డ్ పొజిషన్స్ లో ఉంచుతున్నాయి. అండ్ రీసెంట్ రికమెండేషన్ లో అక్యుములేషన్ కూడా మనకు కనపడుతూ ఉంది. అండ్ ఈ రీసెర్చ్ రిపోర్ట్స్ ప్రకారం షార్ట్ టర్మ్ లో ఈ స్టాక్ లో 555 రూపీస్ నుంచి 600 రూపీస్ దాకా టార్గెట్స్ కనపడుతూ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో ఇది 466 రూపీస్ రేంజ్ లో ట్రేడ్ అవుతుంది కాబట్టి బ్రోకరేజ్ రిపోర్ట్స్ ప్రకారం బై లెవెల్స్ లోనే ట్రేడ్ అవుతూ ఉంది. సో మనం సింపుల్ గా ప్రైస్ టు ఎర్నింగ్ అనాలిసిస్ చేసినా కూడా సింజిన్ ఇంటర్నేషనల్ యొక్క చార్ట్ మనం అబ్జర్వ్ చేసి అందులో ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో 5 ఇయర్స్ చార్ట్ అబ్జర్వ్ చేసినప్పుడు మీడియన్ పీ/ఈ ఈ కంపెనీకి వచ్చేసి 40 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. బట్ యాజ్ ఆఫ్ నో ఈ కంపెనీ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది దాదాపుగా 60 ఉంది కాబట్టి సింజిన్ ఇంటర్నేషనల్ యొక్క బెస్ట్ లెవెల్ మనం క్యాలిక్యులేట్ చేస్తే 420 నుంచి 450 రూపీస్ లో అక్యుములేట్ చేసుకుంటే ఈ స్టాక్ నుంచి మనం మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో యాజ్ ఆఫ్ నో ఈ స్టాక్ 600 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంటే నేను 420 నుంచి 450 అనేది మంచి లెవెల్ అని చెప్తున్నాను. ఎందుకు అలా చెప్తున్నాను అంటే ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ గ్రోత్ మనం అబ్జర్వ్ చేస్తే 2018లో 300 కోట్లు ఉన్న ఈ కంపెనీ యాజ్ ఆఫ్ నో 394 క్రోర్స్ అంటే యావరేజ్ గా 8% మాత్రమే ప్రాఫిట్ గ్రోత్ మనకు కనపడుతూ ఉంది. బట్ మంచి కంపెనీ ఏదైనా మనకి మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇవ్వాలి అని అంటే అట్లీస్ట్ 15 to 20% కన్సిస్టెంట్ ప్రాఫిట్ గ్రోత్ అనేది మనకి రికార్డ్ చేయాలి. సో అలాంటి గ్రోత్ ఇక్కడ మనకి కనిపించట్లేదు కాబట్టి ఇప్పుడు మనం చాలా ఓవర్ వాల్యుయేషన్స్ లో ఉన్నామని అనుకోవచ్చు. బట్ స్టిల్ ఇది ఫండమెంటల్ గా చాలా స్ట్రాంగ్ కంపెనీ కాబట్టి మనం బై చేసుకోవాలి అని అనుకుంటే 420 to 450 లెవెల్స్ వచ్చిన తర్వాత యాడ్ చేసుకుంటే మంచిది. వెరాజ్ సువెన్ ఫార్మాసిటికల్ యొక్క చార్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే యాజ్ ఆఫ్ నో ఈ స్టాక్ 464 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. అండ్ ప్రైస్ టు ఎర్నింగ్ అనాలిసిస్ ప్రకారం మనం అబ్జర్వ్ చేస్తే ఈ కంపెనీ యొక్క యావరేజ్ ప్రైస్ టు ఎర్నింగ్స్ 30 దగ్గరగా ఉంటే మనకి యాజ్ ఆఫ్ నో ఇది 26 లోనే ట్రేడ్ అవుతుంది. అంటే ఇది మనకి ఫెయిర్ వాల్యూ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లో కూడా ప్రాఫిట్ ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ 20% దాకా ప్రాఫిట్ గ్రోత్ రికార్డ్ చేస్తుంది కాబట్టి సువెన్ ఫార్మాసిటికల్స్ బెటర్ పొజిషన్ లో ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ ఇదే సెక్టార్ లో ఉన్న బిగ్ స్టాక్స్ తో కంపేర్ చేసుకుంటే సన్ ఫార్మా, సిప్లా, డాక్టర్ రెడ్డి, టొరెంట్ ఫార్మా ఇలాంటివన్నీ కూడా వీటి యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ మోర్ దెన్ 30 రికార్డ్ చేస్తూ ఉన్నాయి కాబట్టి యాజ్ ఆఫ్ నో సువెన్ మనకి 26 ప్రైస్ టు ఎర్నింగ్స్ లోనే ఉంది కాబట్టి రీజనబుల్ పొజిషన్ లో ఉంది అని అనుకోవచ్చు. అండ్ సువెన్ యొక్క చార్ట్ మనం అబ్జర్వ్ చేసిన ఈ కంపెనీ 614 దాని యొక్క పీక్ నుంచి కరెక్షన్ జరిగి యాజ్ ఆఫ్ నో 460 దగ్గరే ట్రేడ్ అవుతూ ఉంది కాబట్టి ఒక ఫేర్ డిస్కౌంట్ లో దొరుకుతున్నట్టుగానే మనం అనుకోవచ్చు. సో ఇలా ఈ రెండు మోనోపోలీ స్టాక్స్ ఇన్నోవేటర్స్ యొక్క న్యూ కెమికల్ ఎంటిటీస్ కి CRO అండ్ CDMO వర్క్స్ చేస్తూ మోనోపోలీ నేచర్ తో గ్రో అవుతూ ఉన్నాయి. అండ్ గోయింగ్ అహెడ్ ఈ రెండు మోనోపోలీ స్టాక్స్ కూడా మల్టీ బ్యాగర్స్ అవ్వచ్చు. సో ఈ స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్ చేసే ముందు ఒకసారి దీన్ని ఫర్దర్ స్టడీ చేసి లేదా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. అండ్ ఈ వీడియోలో కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ ది వీడియో.